కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం చూసుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా సువార్త చెప్పాలి. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం. ప్రతి ఒక్కరు కూడా ఇదొక పని, ఇదొకటి బాధ్యత. ఇంట్లో అన్ని విషయాలు బాధ్యతలు తీసుకుంటాం, కానీ దేవుడు చెప్పే మాట మాత్రం మనం వినాలి. అలాగా యేసు ప్రభు వారు కూడా అలా చేశారు. ఆయన సేవలోకి వచ్చినప్పుడు ఆయన ముందుగా మంచి మాట చెప్పారు. మత్తయి సువార్త చూసుకుందామండి. 4వ అధ్యాయం 17వ వచనం అందరూ చదువుకుందాం. 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పటి నుంచి అంటే ఆయన సేవలోకి వచ్చిన తర్వాత అక్కడ ఆయన ఇంకా ఇద్దరిని పిలుస్తారు. ఎవరిని? వెంటనే వారు ఆయన నా వెంబడి రండి. అక్కడ యేసు గలిలయ సముద్రమును నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ ఆయన ఇద్దరు సహోదరుల్ని సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తండ్రిని వలని అన్నిటినీ విడిచిపెట్టి వచ్చారు. ఆయన సేవ ఆరంభంలో ఇదిగో పరలోక రాజ్యం సమీపిస్తుంది కాబట్టి మీరు మారు మనస్సు, రక్షణ పొందినటువంటి వ్యక్తులకి మారు మనస్సు అనేది ఉండాలి. తర్వాత సువార్త ప్రకటించాలి. స్త్రీ పురుషులు కూడా ప్రకటించాలి. చాలామంది స్త్రీలు ప్రకటించారు. ఏంటండి, పౌలు సముద్ర తీరంలో ఉన్నప్పుడు ఆ యొక్క తూతైరు పట్టణస్త్రాలు రంగులు అమ్మేటువంటి వ్యక్తి, ఆమె కూడా రక్షించబడి ప్రకటించింది. తర్వాత రాహాబు అనే వేశ్య ప్రకటించింది. తర్వాత కొత్త నిబంధనలో మరి సమరయస్త్రీ ప్రకటించింది. తర్వాత జక్కయ్య పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. విడిచిపెట్టి అందరు చూస్తుండగా చెప్తున్నాడేమని 4 గొంతులు ఇచ్చేస్తానని. కాబట్టి ఈ యొక్క మాట మన జీవితంలో ఇంకా రాబోయే దినాల్లో వాక్యం దొరకదు. ఏంటంటే అన్నం వల్ల వచ్చే కరువు కాదట, కానీ వాక్యం వల్ల వచ్చే కరువు ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇతరులకు సమయం ఉన్నప్పుడు ఇతరులకి ఒక మాట చెప్పాలి. ఒక అరగంటో లేదా గంటో మీరు ఏంటంటే మీ పనులన్నీ ఆపి మీరు రోడ్డు మీదకి వచ్చి లేదా బస్ స్టాపులకు వెళ్ళి ఎక్కడికైనా సరే వెళ్ళి సువార్త చెప్పాలి. వీరు దేవునికి మహిమ కలుగునుగాక. సృష్టికర్త ఆయన నేర్పిస్తున్నాడు మనుషులకి. ఆయన ఒకసారి మీరు అందరూ వచ్చేయంటే వచ్చేస్తారు. అక్కడ ఇద్దరు జాలర్లు కూడా నన్ను వెంబడించమనగానే వాళ్ళలో వదిలేసి వచ్చేసారు. సృష్టి యావత్తు కూడా వచ్చి కానీ మన ఇష్టానికి అప్పగించాడు ఆయన. మన ఇష్టం, నేను అన్నీ చేశాను మీ కొరకు, ఇప్పుడు మీ సంగతి నాకు చెప్పండి, మీ ఇష్టం అని చెప్తున్నారు. అందుకే వాని క్రియలు చొప్పుని వారికి ప్రతిఫలము, వాని క్రియలు చొప్పుని వారికి ప్రతిఫలము. ఈ మాట చూస్తున్నాం ఇక్కడ యేసు ప్రభువు వారు ప్రకటింప మొదలుపెట్టాను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సాతానుడి చేత శోధించబడి పరిశుద్ధాత్మతో నింపబడి చెబుతున్న మాటలు ఇవి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట ఆటోలో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా, లేదా డ్రైవర్లతో చెప్పొచ్చు. ఏంటండి, మీరు కాయగూరలు కొంటే వాళ్ళతో చెప్పొచ్చు, ఎవరితోనైనా చెప్పొచ్చు. ఇది మన బాధ్యత, ఇది మన బాధ్యత. యేసు ప్రభు వారి గురించి మన బాధ్యత. ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు తీసుకుంటారు? మారు మనసు రక్షణ ఉన్నవాళ్ళే తీసుకుంటారు. అటువంటి వాళ్ళు తప్పకుండా చెప్పాలి అని దేవుని వాక్యం చెబుతుంది. ఇంక తర్వాత మాట చూసుకుందామండి. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. అక్కడ యేసు ప్రభు వారు రక్తము తీసుకున్న వాళ్ళు, రక్తము తీసుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఏం చెప్తున్నారు? మీరు ఈ రొట్టెని తిని ఈ యొక్క ఆయన రక్తాన్ని తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? ఆయన మరణాన్ని ప్రకటించాలి. ఇది దేవుడు యేసు ప్రభు వారికి ఇక్కడ పౌలు చెబుతున్న మాటలు. ఇక్కడ ఈ రొట్టెని తిని, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చెప్పాలి.
చెప్పాలి, ఇది తీసుకుంటే చెప్పాలి. నా కొరకు యేసు ప్రభువారు నా పాపాల కొరకు సిలువలో ప్రాణం పెట్టారు, సమాధిలోకి వెళ్ళారు, తిరిగి లేచారు, ఆయన ఉన్నారు, నా జీవితంలో ఈ కార్యం జరిగింది, ఇదిగో మీకు సువార్త చెప్పడానికి, ఆయన గురించి మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను అని చెప్పడం నేర్చుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పకపోతే ఎలాగ తెలుస్తుందని మనం చూస్తున్న ఫిలిప్పుని అడుగుతున్నాడు. అక్కడ ఆ యొక్క మరి రాజు ధనాగారానికి ఉన్నటువంటి వ్యక్తి ఫిలిప్పును చెప్పకపోతే, ఎవరైనా చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? కాబట్టి చెప్పడం అనేది మానకూడదు, ఆతృత పడాలి. లేకపోతే ఎవరైనా మన దగ్గరికి వచ్చేటట్లుగా మనం ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు వాళ్ళే మన దగ్గర తీసుకొస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా నామంలో ఏది అడిగినా ఇస్తానన్న దేవుడు మన దగ్గర తీసుకురావడం మానేస్తారా? మానేరు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చాలా సంవత్సరాల క్రితం చాలా సువార్త చేసేదాన్ని. అయితే కొన్ని రోజులు పోయాక ఇంట్లోంచి బయటికి వెళ్తే మాత్రం నేను ఒప్పుకోనని పెద్ద జనాంగాన్ని వేసి పట్టుదలతోటి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పారు. అప్పుడు అలాగే ఇంట్లో ఉండిపోయి ఏడుస్తున్నాను దేవుని దగ్గర. రోజు నేను సువార్త చేసేదని మరి ఇలాగ ఇంట్లో ఉండిపోతున్నాను ఇలాగని చెప్పి చాలా ఏడిస్తే ఒక వాక్యం ద్వారా మాట్లాడారు. దావీదుకు చూపిన శాశ్వత కృపను నీకు చూపుతున్నాను. ఏచండి, యెషయా గ్రంథం చూసుకుందాం. ఒక మాట, మంచి మాట. నిన్నెరుగని జనులు నీ వద్దకు పరిగెత్తి వచ్చేదరు. 55వ అధ్యాయం 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించితిని. నీ వెరుగని జనులను నువ్వు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహింపరచుగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ వద్దకు పరిగెత్తి వచ్చేదరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంట్లో ఆగిపోయింది. దేవుడు ఏం చేశాడు? ఇంకా ఎక్కువ మంది రావడం మొదలుపెట్టారు. ఇక పొద్దున్నుంచి నాకు ఖాళీ ఉండేది కాదు. అలా వంట చేయటం, మరి తర్వాత నేను సువార్త చెప్పడం, తర్వాత ఎవరికైనా బాగోలేదో ప్రార్థన చేయడం, ఇలా భయంకరమని. ఒక ఆమెకి అప్పట్లోనే ఆమె ఏంటంటే నల్లబట్టలు వేసుకుండేవారు ఆవిడ. అయితే భయంకరమైనటువంటి వ్యక్తి ఎవరో చెప్తే మా దగ్గర కొంచెం కాలు చేతులు పడిపోయి ఆటోలో వచ్చి దిగిన తర్వాత నాకు ప్రభు చెప్తున్నారు, నడుం పట్టుకొని ప్రార్థన చేయమని. అప్పుడు వెనకాలకి వెళ్ళి నడుం పట్టుకొని ప్రార్థన చేస్తే ఆమెలో ఉన్న దెయ్యాలన్నీ వెళ్ళిపోతున్నాయి. అసలు నడవలేనటువంటి వ్యక్తి కూర్చొని నిలబడదు. దేవునికి మహిమ కలుగునుగాక. కూర్చొని నిలబడి ఇక నడుస్తుంది. కాలు చేతులు అన్నీ బాగా వచ్చేసాయి. ఎంత గొప్ప దేవుడో. దేవునికి మహిమ కలుగునుగాక. ముందు సువార్త చేశాను, నమ్మమని చెప్పాను, దేవుడి వాక్యం ఇలాగుంది, నేను బాగు చేస్తానని చెప్పాను. ఇవన్నీ చెప్పిన తర్వాత హృదయంలోకి అన్నీ పెట్టుకుంది. దేవుడు ఒక్క మాటలోనే స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగా. పశ్చాత్తాపం పడి ఏడుస్తుంది. ఎన్నిసార్లు నేను ఇలాగా చేశాను, నేను ఎంత పాపిని అని ఏడుస్తుంది. ఆ ఏడుపు దేవుడు విని ఆమెని లేపి నడిచాడు. ఇప్పుడు కూడా నడుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాకపోతే ఆవిడ వల్ల చాలా ఇబ్బందులు నాకు వచ్చినాయి. నన్ను ఏదైనా చేద్దామని చాలా కనిపెట్టేవారు. నేను చాన్నాళ్ళు ప్రార్థన చేశాను, నా దగ్గరికి రాకమ్మా మీ ఇంటికాడే ఉండను. ఆ తర్వాత వాళ్ళు ఏం చేసేవారు, ఎవరు లేనప్పుడు వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేసుకునేవారు. అప్పుడు దేవుడు నన్ను వెళ్ళమని చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. అలాగా ఫ్యామిలీ అంతా రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సువార్త, ఇతరులకు సువార్త, మీకు ఆశ అనేది ఉండాలి, మనసులో ఆశ అనేది ఉండాలి. నేను వెళ్ళి చెప్పేదాన్ని. తర్వాత ఏం చేసేదంటే డాక్యార్డ్ వెళ్ళేదాన్ని. వీళ్ళ నాన్నగారు వెళ్ళిపోగానే మా చిన్న పాపను తీసుకొని కొన్ని పత్రికలు తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ దిగి పాకలన్నీ ఉంటాయి అక్కడ. ఆ పాకల్లో సువార్త చేసేదాన్ని. మరి అక్కయ్యపాలెంలో పక్కనే పాకలే ఉండి, ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చారు కానీ పాకలు అన్నీ పాకలే. బస్సులో వెళ్తే ఇవన్నీ కూడా డాబాలు అయిపోవాలని ప్రార్థన చేసేదాన్ని. నిజంగానే డాబాలు అయిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ దిగి ఇంటింటికి సువార్త చేసేదాన్ని. తర్వాత వెంకోజపాలెం కొండ ఇప్పుడంతా బిల్డింగ్లు అయిపోయాయి. అప్పుడు అన్నీ కమలపాకలే. అక్కడికి నడిచి వెళ్ళి మా చిన్నపాపను తీసుకొని నడిపించుకుంటా పైకి ఎక్కి ఇంటింటికి సువార్త చేసేదాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. కర్నోడుపాలెం అలాగ దూరంగా ఒక్కరిదాన్ని వెళ్ళిపోయి మళ్ళీ టైంకి ఇంటికి వచ్చేదాన్ని. ఇంటికి వచ్చేసి తెలియకుండా మళ్ళీ ఇంట్లో ఉండేదాన్ని. అలాగా సువార్త వల్ల అనేకులు రక్షించబడ్డారు. పాపం నుంచి విడిపించబడతారు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇన్ని ఆశీర్వాదాలు సువార్తలో ఉన్నాయి.
కాబట్టి యేసు ప్రభువారు ఈ మాట చెప్తున్నారు, ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది అంటే ఆయనే పరలోక రాజ్యం. అందుకు పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనస్సు పొందండి. ఎవరు వెళ్తారు అక్కడికి? మనసు మారిపోయిన వాళ్ళు వెళ్తారు. మారు మనస్సు ఉండాలి. మారు మనసు వచ్చింది కాబట్టి మారిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగా పక్షవాయువు వచ్చినటువంటి వ్యక్తులు అనేకులు స్వస్థపరచబడ్డారు. పోయిన 2 ఏళ్ల క్రితం కూడా ఒక ఆయన్ని తీసుకొచ్చారు అరకు నుంచి. 6 మోసారు, పెద్ద ఎత్తు మనుషులు. 6 ఆయన పట్టుకొని తీసుకొస్తే ఆ వేళ ప్రభురాత్రి భోజనం అయ్యేసరికి ఇటు నేను పని ఉంది, ఎలాగైతే ప్రార్థన చేయాలనుకున్నాను. అనుకుని నిలబెడితే జారిపోయి కింద పడిపోయిన తర్వాత ప్రార్థన చేస్తుంటే నడుము మీద చెయ్యేసి ప్రార్థన చేయమని చెప్పారు. నడుము మీద చెయ్యేసిన తర్వాత నిలబడిన తర్వాత ఏమైందంటే మళ్ళీ పడిపోయారు. అప్పుడు చెప్తాను ఇంకోసారి ప్రార్థన చేయని. అప్పుడు ఇంకోసారి ప్రార్థన చేశాను, ఇటు అటు నడ్డం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా నడిచేశాడు. ఆ తర్వాత నడిచి బస్ స్టాప్కి వెళ్ళిపోయి అందరూ మొత్తం 7 వచ్చారు. అందరూ నడిచి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక లావంటి అమ్మాయిని తీసుకొచ్చారు. నేనే అనుకున్నాను ఈ అమ్మాయి చచ్చిపోతుందని. చూస్తుంటే ఈగలు మూగేసి ఆ పిల్లని మా వరండాలో పడుకోబెట్టారు. ఆటోలోని తీసుకొచ్చారు. అసలు లెగలేకపోతుంది. తీసుకొచ్చి అలా పెడితే అలా పడిపోయి ఈగలు మోగుతున్న కళ్ళు మూసుకొని ఉంది. ఈ పిల్ల చచ్చిపోతుందని అనుకుని లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వాటర్ తీసి ఇలా జల్లగానే లేచి కూర్చుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన తలంపులు వేరే, దేవుని తలంపులు వేరే. దేవునికి మహిమ కలుగును గాక. లెగిసి కూర్చున్న తర్వాత సువార్త చెప్పి వాళ్ళకి, ఆ తర్వాత ప్రార్థన చేసి పంపించి ఆయిల్ కొబ్బరిని తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత కూడా చాలా బాగుంది. ఆ పిల్ల నడిచి వెళ్ళిపోయింది. ఆ పిల్ల కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఇలా తెలియకుండా చాలామంది మరి తర్వాత ఫోన్లో స్వస్థపరచబడ్డారు. అనేకులు ఫోన్లో స్వస్థపరచబడ్డారు. అనేకులు ఫోన్లోనే సువార్త చెప్తుంటాను. దేవుని మహిమార్థమై ప్రతి ఒక్కరు బాధ్యత. శరీరంలో రక్తం లేకపోతే మనిషి చచ్చిపోతాడు. అలాగే సువార్త అనేది శరీరంలో ఇమిడిపోవాలి. అది కంఠస్థ అయిపోయింది నాకైతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా సువార్త చెప్పాలని ఆశ. నా సాక్ష్యం చెప్తాను, వాక్యం చెప్తాను. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఆ దేనికోసం పెట్టుకున్నారో ముందు వాక్యం చెప్తాను. అది అయిపోయిన తర్వాత సువార్త చెప్తాను, తర్వాత నా సాక్ష్యం చెప్తాను. ఆ విధంగా దేవుడు నన్ను తయారు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని కృప మనకిచ్చిన ఈ జన్మ దేవుని కృప. ఈ జన్మతో ఆయన సువార్త, ఆయన మాటలు చెప్పాలి. మనలో జీవం ఉంచిన దేవుని గురించి చెప్పాలి. ఇప్పుడు చనిపోతే ఆయన దగ్గరికి వెళ్తాం, ఇప్పుడు బ్రతుకుతున్నామంటే ఆయన ఉన్నబట్టి బ్రతుకుతున్నాం. ఇవన్నీ ఆలోచించుకోండి. ఇతరులకి సువార్త చెప్పండి. అమ్మ నేను గొప్పదాన్ని, నేను అలాగా ఇలాగ అనుకోకండి. గొప్పవాళ్ళు ఎవరూ లేరు భూమి మీద. దేవుడు ఒక్కడే గొప్పోడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాము, ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాము. ఇంకో మాట చూసుకుందాము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ చూస్తున్నాం, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతును వాటన్నిటిని గైకొనవలెను. ఏ సంగతులు అంటే మారు మనస్సు కలిగినటువంటి సంగతులు, పాపం చెయ్యకూడదని, తర్వాత మీకు జరిగిన విషయాలు ఇతరులకు బోధించాలని. ఇవి యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులను పిలిచి చెబుతున్న మాటలు. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సువార్త చేసినప్పుడు చాలామంది చనిపోయారు, కొట్టారు, చాలామందిని చాలా దెబ్బలు కొట్టారు, తర్వాత జైల్లో పెట్టారు, చాలామంది అవమానించబడ్డారు. కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. చనిపోయిన వారు ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు, ఉన్నవాళ్ళు దెబ్బలు మానిపోతాయి. కాత కొన్ని రోజులు జైల్లో ఉన్నా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. మళ్ళా వాళ్ళు వచ్చి సువార్త చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు యోహాను చూస్తున్నాం అపోస్తుల కార్యంలో. వాళ్ళు ఎప్పుడైతే సువార్త చెప్పారో ఈ నామాన్ని బట్టి బోధించకూడదు, చాలా దెబ్బలు కొట్టారు వాళ్ళు. ఈ నామాన్ని బట్టి బోధించకూడదని వాళ్ళు చాలా దెబ్బలు కొట్టి మరి జైల్లో పెట్టారు. అయితే దేవుడు వారిని విడిపించి యెరూషలేములో మీరు సాక్ష్యం చెప్పాలని దేవాలయంలో నిలబడి సాక్ష్యం చెప్తున్నారు. ఏంటండి, వీని జైల్లో పెట్టాం కదా, వాళ్ళు తీసుకురమ్మని అధికారులు చెప్పారు. అధికారులు జైల్లో ఉన్న వాళ్ళు తీసుకొస్తే
ఎక్కడుంటారు? జైల్లో లేరు, దేవుని ఆలయంలో ఉన్నారు. సువార్త చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. సాక్ష్యం చెప్తున్నారు. అక్కడ ఏమంటున్నారు? అయ్యలారా, మేమేం తప్పు చేస్తున్నాం? ఈ నామాన్ని బట్టి బోధించకూడదని అంటే మేము మానము. మీరేం చెప్పినా మేము మానము. అలాంటి తీర్మానం చేసుకొని ఆ రోజుల్లో సువార్త చెప్పబట్టి ఈ రోజుల్లో మనకి ఈ బైబిల్ దొరికింది, ఈ వాక్యం మనకు దొరికింది. ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఇతరులకు చెప్పాలి. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, మారు మనసు పొందాలి, ఇతరులకు సువార్త చెప్పాలి. నీ బాధ్యత, దేవుడిచ్చిన భాగ్యం. కాబట్టి సువార్త ప్రతి ఒక్కరూ చెప్పాలి. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ యేసు ప్రభువారు వారికి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ గైకొన వాళ్ళని వారికి బోధించెను. చాలామంది ఏం చేస్తారని, కొన్ని అనారోగ్యాలు తగ్గవు. ఎందుకు తగ్గవంటే వాళ్ళ హృదయంలో బండ బారిపోతుంది, రాయి అయిపోతుంది. ఇక నాకు ఈ సమస్య తీరదు, ఇక నాకు ఈ సమస్యని తీరదు. నాకు ఏమైపోయింది ఏచండి? అది ఇనుము లాంటి మనస్సట, కొరత వేయబడిన మనస్సట. ఏంటండి? కాబట్టి ఈ రెండు ఎవరిలో ఉంటాయో వాళ్ళు వినరు. నాకు ఈ రోగం తగ్గదు, ఎప్పుడో తగ్గింది కానీ ఇప్పుడు తగ్గదు. ఏచండి? తప్పు. నీవు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఆయన ఆకాశమందు ఉన్నాడు. ఏంటండి? ఆయన హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలి. ఎప్పుడైనా దేవుడు కార్యం చేస్తాడు. అది నీ వల్ల తప్పు కానీ దేవుని వల్ల తప్పు లేదు. జరగలేదంటే మన వల్ల తప్పు. కాబట్టి దేవుడు చేస్తాడు. దేవుడు చెయ్యలేనిది ఏముంది ఈ భూమి మీద? ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు యేసు వారిని చూచి మనుషులకు అసాధ్యమే కానీ నాకు సమస్తము సాధ్యమే. ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారో ఒకసారి చప్పట్లు కొడతారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనుషులకు అసాధ్యమే. చాలామంది చనిపోయిన లేచారంటే ఎప్పుడో లేచారండి, ఇప్పుడు కాదు. అప్పుడు లాజరు లేచాడు కానీ ఇప్పుడు లేగడం. ఏంటండి? బైబిల్ మాట అబద్ధమా? బైబిల్ మాట అబద్ధమా? చెప్పండి. మీరు అబద్ధం, నేను అబద్ధం, ఆయన మాట నిజం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం అబద్ధం. బైబిల్ చెప్తుంది మనుషుడు అబద్ధకుడు కాక తప్పడు, దేవుడు నీతిమంతుడు కాక తప్పడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు నమ్మలేదంటే మీరు అబద్ధకులు, మీలో జీవం లేదు. కాబట్టి మీరు అబద్ధకులు, దేవుడు నీతిమంతుడు, సత్యవంతుడు. జాగ్రత్తగా మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసం బద్దలు కొట్టాలి. ఇప్పుడు కార్యం ఇప్పుడు చెయ్యు అని కార్యం అడగాలి. అడిగితే ఇప్పుడు ఆయన తగిన సమయంలో ఆయన తప్పకుండా దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. మృతులు సహితము లేపబడతారని విశ్వసించాడట అబ్రహాం. దేవునికి మహిమ కలుగునుగాక. మనం రోమాపత్రికలో చూస్తున్నాం, మృతులు సహితం లేపబడతారని విశ్వసించి ఆ యొక్క వాక్యాన్ని నమ్మాడు కాబట్టి ఒళ్ళంతా సడిలిపోయినా సరే దేవుడు తనకి బిడ్డల్నిచ్చాడు. ఇక్కడ ఆయన దేవుడని నిరూపించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ యొక్క అబ్రహాముకి ఆ యొక్క 99 సంవత్సరాలప్పుడు బిడ్డనిచ్చి ఆయన మాటే నిరూపించుకున్నాడు. ఆయన దేవుడు అనిపించుకున్నాడు. విశ్వాసాన్ని మాత్రం అబ్రహాం విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. నేనేమైపోయినా పర్వాలేదు, నేను విశ్వాసాన్ని వదలను. నేనేమైపోయినా పర్వాలేదు, విశ్వాసాన్ని వదలను. నా దేవుడు నాకున్నాడు అని ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటారో మీరు బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అనేకమైన అద్భుతాలు చేస్తాడు దేవుడు. అనేకమైన మీ జీవితాలు చూడగలుగుతారు. ఇది జరగలేదు కాబట్టి ఇంకేం లేండి, దేవుని సన్నిధి మానేస్తారు. చాలామంది దేవుని సన్నిధి మానేస్తారు. కాబట్టి జాగ్రత్త, మీ హృదయాలు మార్చుకోవాలి. కొరత వేయబడిన మనస్సాక్షి తీసేయాలి. నీ మాట నుంచి వ్యతిరేకమైన మాట రాకూడదు. ఉన్నాడు, ఉండబట్టి నువ్వు తింటున్నావు. అలాగుండి నోరు మూసుకుంటే 4 రోజులు 5 రోజులు నీళ్ళు అన్నం అన్నీ మానేస్తే ఏమైపోతారు? దేవుడు చెప్పాడు నువ్వు భోజనం చెయ్యాల, నీళ్లు తాగాల. నీకు ఒక పొట్ట ఇచ్చాడు, నీకు ఒక నోరు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు చూడడానికి, చెవులు ఇచ్చాడు వినడానికి, చేతులు ఇచ్చాడు అందుకోవడానికి, నడవడానికి కాళ్ళు ఇచ్చాడు. ఇవన్నీ చేసిన దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుని విశ్వసించాలి. సువార్త ఇతరులకి, అవతల మనిషి చచ్చిపోబోతున్నాడు, నువ్వు చెప్పకపోతే ఎలాగవుతుంది? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక ఫ్యామిలీలోని మ్యారేజ్ అవ్వాలని చెప్పాను ఈ విషయాలు చాలాసార్లు. వివాహం జరగలేదని చనిపోబోతున్నారు వాళ్ళు. ఇక సాయంకాలం రేపో చనిపోతారు. మందు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు.
సరిగ్గా 12 గంటలైంది. మద్దిలపాలెం నూతు దగ్గరికి వెళ్ళమన్నారు నన్ను. మద్దిలపాలెం నూతు దగ్గరికి ఇప్పుడు 12 గంటలకు అనుకునేసరికి నేను అక్కడికి వెళ్ళేసరికి ఒక ఆమె నీళ్ళు పోసేసుకొని బిందె ఎత్తుకొని వెళ్ళిపోతుంది. ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని చూసి, మరి ఈ అమ్మాయి ఏంటో మనకు తెలియదు కానీ, అమ్మ ఈ బిందె నేను ఎత్తిదా అంటే ఎత్తండి అన్నది. ఎత్తాను. ఎత్తిన తర్వాత ఇక్కడ క్రైస్తవులు ఎవరైనా ఉన్నారా అని అడిగిన తర్వాత మేమే క్రైస్తవులు అన్న తర్వాత ఇక్కడ నాకు వెళ్ళమని దేవుడు చెప్పారమ్మా, అందుకని నేను ఇక్కడికి వచ్చానంటే, అయితే మా ఇంటికి రండి అన్నారు. ఆ పిల్లతో నేను వెళ్ళాను. ఎంతకీ చనిపోయిన వాళ్ళు ఎవరు? ఆ పిల్ల కుటుంబం. చూసారండి. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని నా సాక్ష్యం చెప్తున్నాను. తను ఏడుస్తుంటే అప్పుడు ఎందుకమ్మా ఏడుస్తున్నామంటే, ఏం లేదండి, ఇవాళ సాయంకాలం కానీ రేపు కానీ మా కుటుంబం అంతా చచ్చిపోదాం అనుకున్నాము. చూసారా, దేవుడు ఎంత గొప్ప దేవుడో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ కలిగిన దేవుడు. నిజంగా వాళ్ళు పేదవాళ్ళే. ఆ తర్వాత సంబంధం వచ్చింది, మ్యారేజ్ చేసుకుంది, తనకు కూడా పిల్లని ఒక పాపనిచ్చారు, చనిపోయింది, ఇప్పుడు లేదు. కానీ దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబాన్ని నిలబెట్టేవాడు. ఆ రోజు ఆయన వెళ్ళమన్నప్పుడు నేను వెళ్ళకపోతే ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది చచ్చిపోతారా లేదా? ఇప్పుడు మీరు సువార్త చేయకపోతే అవతల నాశనం అయిపోతాడా లేదా? అందుకు ఆయన చెప్తున్నాడు, నా యొక్క శరీరాన్ని నా రొట్టెని తిని నా శరీరాన్ని త్రాగినవాడు నా మరణాన్ని ప్రచురించాలి. నేను పరిశుద్ధుడనని ఇతరులకు చెప్పాలి, నీవు పాపివని చెప్పాలి. ఇది మనకిచ్చినటువంటి భాగ్యము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లూకా సువార్త చూసుకుందామండి. 19వ అధ్యాయం 1-9 వచనాలు. జక్కయ్య కొరకు, జక్కయ్య పాపాన్ని ఎలాగ వదిలిపెట్టాడు. యేసు ప్రభువుని చూడగానే ఆయన చెప్తున్నాడు, 4 వంతులు ఇచ్చేస్తానండి నేను. 19వ అధ్యాయం 9వ వచనం. ఇతడు కూడా అక్కడ కూడా యేసు ప్రభు వారు వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎరుకోలోంచి వెళ్ళిపోతున్నాడు. 19వ అధ్యాయం లూకా సువార్త 19వ అధ్యాయం 1-9 వచనాలు. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుర్తుదారుడను ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరని పొట్టివాడైందిన జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయిను. అప్పుడు యేసు ఆ త్రోవన రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూటకు ఒక మేడి చెట్టు ఎక్కను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయుటకు వెళ్ళనని చాలా సనుకొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనను అన్యాయంగా దేనినైనను తీసుకునేలా అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ఉన్న వాళ్ళందరూ సనుగుతున్నారు. పాపి, అవును, అందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. యేసు ప్రభువుని ఎప్పుడైతే చూశాడో అతని పాపం అతనికి తెలిసింది. ఏంటండి, త్వరగా దిగు, నేడు నీ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. అందరమే పాపం చేస్తామండి. అయితే ఒకటి గమనించాలి, పాపం చేసిన తర్వాత ఒప్పుకొని విడిచిపెట్టాలి, మరలా చెయ్యకూడదు. అలా మరలా చేస్తే వాళ్ళతో సాంగత్యం చెయ్యకూడదు. ఒకసారి ఎప్పుడైతే రక్షించబడ్డామో, ఒకసారి ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టామో, కాబట్టి మరలా ఆ పాపాన్ని చేస్తే వాళ్ళతో సాంగత్యం చెయ్యకూడదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఏంటండి, బైబిల్ చెప్తుంది, కుక్క తన వాంతికి గతికినట్లుగా, పంది బురదలో పడినట్లుగా, ఏంటండి, ఈ పడిపోయినటువంటి వ్యక్తులు, ఈ మనుషులు, వారి జీవితాలు అటువంటి. కాబట్టి వాళ్ళతో మరలా కలవకూడదు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి జక్కయ్య, అందరూ అంటున్నారు, పాపి అయిన మనిషి దగ్గరికి ప్రభు ఎటు వెళ్ళిపోతున్నాడు. చూస్తారండి, అతను చెప్తున్నాడు, నేడే నీ ఇంటికి రక్షణ, నీ ఇంటికి వస్తాను నేను. ఎప్పుడైతే మనం మారిపోతాం, మన ఇంట్లో, మన హృదయం అనే ఇంట్లో, మన ఇంట్లో ఆయన వస్తాడు. మార్తా, మరియా, లాజరు, ఏంటండి, బేతనియాకు వస్తప్పుడు అస్తమానం కూడా వాళ్ళతోనే సహవాసం చేశాడు. ఒకానొక సమయం వచ్చింది, మత్తయి సువార్త 13లో ఏమంటారంటే, ఇంటిలోంచి యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళిపోయారు? సముద్ర తీరానికి వెళ్ళిపోయారు.
ఇంటిలో ఉండవలసిన వ్యక్తి సముద్ర తీరానికి వెళ్ళిపోయారట, అన్య జనాంగాల దగ్గరికి. కాబట్టి మన జీవితాలు ఎలాగున్నాయో చూసుకోవాలి. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, ఆలోచనలు, తలంపులు, విస్తారమైన మాటలు, ఈ తప్పులన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ దేవుని శరీరాన్ని, రక్తాన్ని మన మధ్యలో అయినా ఇంకా ఉంచారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎన్ని దెబ్బలు కొట్టినా సరే సువార్త మానేదాన్ని కదా. ఎప్పటికీ నాకు చాలా ఇష్టం సువార్త, చాలా ఇష్టం. ఏంటండి, చాలా ఇష్టం. ఆ సువార్త మాత్రం నేను మానలేదండి. ఆ సువార్త మానకపోవడం ఈ దినాన్ని నాకు దేవుడు మంచి జీవితాన్ని నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బ్రతికుంటే ఆయన కొరకు బ్రతకాలి. నేను అదే అనుకుంటాను, ప్రభా నాకు ఇచ్చిన ఈ మంచి జీవితాన్ని బట్టి నీకు వందనాలు. నేను బ్రతికితే నీ మహిమార్థమే నేను బ్రతకాలి, నీకు మహిమ రావాలి మా ద్వారా, ఇంకొకటి మాకు అక్కర్లేదు అని అదే ప్రార్థన మేము ఇద్దరం చేసుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే పొట్టి జక్కయ్యని చూస్తున్నాం, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వ్యక్తి, కానీ నమ్మట్లేదు, వినరు. చెప్పాను కదా, దొంగతనం మానేస్తే దొంగోడనే పిలుస్తారు. ఏంటండి, ఇంకా తప్పులు చేసే వాళ్ళు ఉన్నారంటే మానేస్తే మళ్ళీ అదే పిలుస్తారు. కానీ దేవుడు చెప్తుండే ఆయన జీవ గ్రంథంలో ఏం చేశారు, వాళ్ళు పేర్లు రాసి పెట్టాడు. రాజులు యాజకుల కింద దేవుడు వాళ్ళు సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక సిస్టర్, నువ్వు దొంగ కదా అనేది చర్చిలోనే అంటే, అవునమ్మా నేను దొంగని ఆయన అనేవారు. నేను అనుకున్నాను, చాలాసార్లు అనుకున్నాను, 2-3 సార్లు అలాగ అన్నది. నువ్వు కావాలని అంటున్నావా ఆయన్ని? నేను అడిగాను, కావాలని అంటున్నావా లేకపోతే ఇటు సరదాగా ఉందా, లేకపోతే ఆయన అనాలని అంటున్నావా అని చెప్పి బయటకు వచ్చినప్పుడు నేను అడిగాను. అడిగిన తర్వాత నా వైపు ఇలాగా చూసుకుంటే వెళ్ళిపోయింది, కానీ సమాధానం చెప్పలేదు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది బుద్ధులవి ఏంటంటే, నువ్వు అలా బ్రతికేవు కదా, నువ్వు ఇలా బ్రతికేవు కదా, దేవుడే పాపాన్ని తీసేస్తే, దేవుడే తన బిడ్డగా చేసుకుంటే, దేవుడే రాజులైన యాజకులుగా చేస్తే, దేవుడే వారసత్వాన్ని ఇస్తే నువ్వెవరు అనడానికి? నీకేం హక్కు ఉంది నువ్వు అనడానికి? ఈ విషయాలు గమనించుకోవాలి. తెలియక మాట్లాడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కొరకు సిగ్గుపడనండి, నేను దేవుని కొరకు సిగ్గుపడను. నా సాక్ష్యం చెప్పిన తర్వాత పెద్ద పెద్ద ముసలోళ్ళు మారిపోయారండి, తాగుబోతులు మానేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, సువార్త ఒక భాగం అయిపోవాలి. సువార్త మీ ఇంట్లో, మీ యొక్క శరీరంలో భాగం అయిపోవాలి. ఇక్కడ జక్కయ్య అన్నాడు, సగం ఆస్తి ఇచ్చేస్తాను, 4 వంతులు ఇస్తాను. ఏంటండి, సగం ఆస్తి ఇచ్చేస్తాను. ఈ మాటలనే ఎవరికి వినబడలేదేమో తెలియదు, కానీ వాళ్ళు ఏమంటున్నారు, పాపి అయిన మనిషి ఇంట్లోని బస చేస్తాడట యేసు ప్రభు. చూసారా, అతను చెబుతున్న మాటలు కూడా వినటం లేదు. నిజమే, భయంకరుడైతే అవ్వచ్చు, మహాభయంకరులు మారిపోతున్నారు ఈరోజు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి క్రైస్తవులే మారడం లేదు, ఇంకా నామకార్థంగా ఉండడం, దేవుడికి ఇవ్వవలసిన మహిమ దేవుడికి ఇవ్వకపోవడం, సువార్త చెప్పకపోవడం, పరిశుద్ధాత్మతో నింపబడకపోవడం, ఇవన్నీ పాపాలే. క్రియలు లేవు, క్రియలు లేని విశ్వాసులు. క్రియలు ఉండాలి. దేవుని సన్నిధిని పట్టుకోకపోవడం, దేవుని సన్నిధికి వెళ్ళకపోవడం, దేవుని సన్నిధిని మన్నించకపోవడం, ఇవన్నీ పాపమే. కాబట్టి పాపమైనది ఏదైనా ఉన్నదేమో చూసుకోండి. ఆజ్ఞలన్నిట్లో ఒక ఆజ్ఞ మానేసిన పరలోక రాజ్యంలోకి వెళ్ళరు. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా చూసారా, జరిగిందా, మాట్లాడండి, పర్వాలేదు. జరిగిన దాని గురించి మాట్లాడితే తప్పులేదు. అలాగని కక్ష కట్టి నేను చంపేస్తాను, బతికిస్తాను, అలా చేసేస్తాను, అలా చేస్తాను, అది నీ వల్ల కాదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంతో బలవంతులను చూశాను, ఆఖరికి వాళ్ళు చచ్చిపోయారు కానీ ఏంటండి, వీళ్ళు సావకుండా వీళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు. చంపేస్తాం అన్న వాళ్ళు చనిపోయారు. ఏంటండి, చనిపోదాం అనుకున్న వాళ్ళు చనిపోకుండా బ్రతికే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, జక్కయ్య కోసం ఆ వీధిలో పడి వస్తున్నటువంటి వ్యక్తి యేసు ప్రభువారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో మాట చూసుకుందామండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడడి. ఎంత మంచిగా చెప్తుందో చూడండి. ఏం చేస్తుంది ఆ స్త్రీ? తన కుండని విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఆయన్ని ఏం చెప్తుంది? అభిషిక్తుడు అని చెప్తుంది.
చూసారా, ఏమీ తెలీదు. తర్వాత పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టింది, ఊర్లోనికి వెళ్ళిపోయి చెప్తుందేమని, ఈయన క్రీస్తు కాడా, క్రీస్తు అంటే అభిషిక్తుడు, ఆయన అభిషిక్తుడు. అక్కడ ఉన్నవారితో చెప్పగానే ఊరంతా మారిపోయిందండి. తన జీవితం మార్చుకుంది, ఊరు మారిపోయింది. ఊరు వారందరూ కూడా ఆ స్త్రీ కోసమే యేసుప్రభు వారు 12 గంటలప్పుడు ఆ ఒక్క స్త్రీ గురించే వచ్చారు. ఏం ఆహారం అని చెప్తున్నారు? నా తండ్రి పని తుదముట్టించుటే నాకు ఆహారము. మరి మన మనుష్యులుగా మనం ఉన్నాం. ఒక వారానికి ఒకసారైనా, లేకపోతే వారానికి 2 రోజులైనా ఇతరులకి సువార్త. ఆయన అంటున్నారు, నాకు ఆహారం ఏంటండి? నా తండ్రి చిత్తము నెరవేర్చడమే, నా తండ్రి పని నేను తుదముట్టించటమే నాకు ఆహారము. కాబట్టి ఈ స్త్రీ యేసు ప్రభువుకు నచ్చిన పని, తన తండ్రికి మెచ్చిన పని ఆయన హెచ్చిస్తూ, ఈయన క్రీస్తు కాడా, రండి వచ్చి నేను చేసినవన్నీ చెప్తుంది. ఆ ఊరు వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. నేను చేసినవన్నీ కూడా చెప్పుతున్నవారిని, మనుష్యుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని అక్కడ సువార్త చెప్పింది. ఊరంతా ఆయన చూడడానికి వచ్చి మారు మనసు పొందినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు అంటున్నారు, భోజనం తెచ్చాం బోధకుడా అని చెప్తున్నారు అని ఆయన కాస్త అడుగుతున్నారు. కానీ మీకు తెలీదు. ఎవరికి తెలీదు? మీకు తెలీదు. చాలామందికి తెలీదు. మీకు తెలీదని శిష్యులతో చెప్తున్నమాట. చూసారా, ఆ స్త్రీ చేసింది నా తండ్రి పని తుదముట్టించటే నాకు ఆహారం అయినదని చెప్తున్నారు. ఇది మీకు తెలీదు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామందికి ఈ విషయం తెలీదు. ఇల్లు కావాలా, బళ్ళు కావాలా, ఆస్తులు వచ్చేయాలా, పిల్లలు పెద్దోళ్ళు అవ్వాలి, ఉద్యోగాలు చేసేయాలా, మరి ఆయన పని చేయొద్దా? ఆయన ఏం చెప్తున్నారు? మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహిస్తాను. మొదట నా నీతి, నా రాజ్యం. ఇంకా దరిద్రులుగానే ఉంటారు చాలామంది. ఎందుకు? ఈ పని చేయరు. చాలామంది ఆకలితోనండి. భక్సింగ్ గారు 7 రోజులు భోజనం ఉండేది కాదు, బోరింగ్ దగ్గర నీళ్ళు కొట్టుకుని తాగేవారు. ప్రపంచంలో ఆయనకున్న మరి సంఘాలు, దేవుడు అంత బలంగా భక్సింగ్ గారు, ఏసన్న గారు తిండి లేదు, సైకిల్ మీద తిరిగేవారు. ఏంటండి చూస్తున్నాం, ఎస్తేర్ని చూస్తున్నాం. ఏంటండి 127 సంస్థానాలకి రాణి. దేవునికి మహిమ కలుగునుగాక. మొర్దెకై తను ఏం చేశాడు? ప్రత్యేకంగా పెంచాడు. ఏంటండి ప్రత్యేకంగా పెంచాడు. 127 సంస్థానాల నుంచి స్త్రీలు అందరూ వచ్చారు. కానీ పరిశుద్ధాత్మ దేవునిగా గుర్తుగా హేగే ఉన్నాడు. హేగే ఏం చేసేవాడు? రాజు దగ్గర నుంచి ఆ రాజు రాసుకున్న పరిమళ తైలాలన్నీ తీసుకొచ్చి ఎస్తేరుకి ఇచ్చేవాడు. చూసారా ఎంత గొప్ప కార్యం అక్కడ! పరిశుద్ధాత్మ దేవుని నడిపింపది. కాబట్టి ఏం చేసింది? ఎస్తేరు 127 సంస్థానాలకి రాణి అయ్యింది. ఎక్కడుంది? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? మొర్దెకై ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? దానియేలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? యోసేపు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? వారి జీవితాలు జైల్లో ఉండి కూడా సువార్త చేసినటువంటి వ్యక్తి యోసేపు. నేను అక్కడే ఉంటాను. చాలామంది అక్కడే ఉంటానండి. గుట్టుగా ఉండి యేసుప్రభు అంటే సిగ్గు కొంతమందికి. చూసారండి, యేసుప్రభు అంటే సిగ్గు. నువ్వు నన్ను గురించి సిగ్గుపడుతున్నావు కాబట్టి నేను నా దూతలతో వచ్చినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. 10 మంది కన్యకలు 5 అని మీరెవరో నాకు తెలీదు. చూసారండి, మీరెవరో నాకు తెలీదు. ఎక్కడికి వెళ్తారు? కాలుతున్న అగ్ని మాత్రం అక్కడ ఉంది. ఆ దాంట్లోకి వెళ్ళడానికే సిద్ధపడతారు. క్రైస్తవులే. సిగ్గు. ఎంత భయంకరమైనటువంటి జీవితాలు చూసారండి. క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు చాలామంది. ఎప్పుడైతే యేసుప్రభు నేను నమ్ముకున్న వెంటనే ఏం చేశానంటే బైబిలు చీర చెంకెని దాచుకుండేదాన్ని. నాకు సిగ్గే. చీర చెంకెని దాచుకొని ఇలా ముసుగేసుకొని చర్చిలోకి వెళ్ళిపోయేదాన్ని. అక్కడ వాక్యం చెప్పారు, ఇదే వాక్యం. ఎవరైతే నన్ను గురించి సిగ్గుపడతారో వాళ్ళ గురించి పరలోక రాజ్యానికి వాళ్ళు వెళ్ళరు అనబోసరికి బైబిల్ తీసి పైకి పట్టుకునేదాన్ని. మనిషను దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పేరు పరిశుద్ధ గ్రంథం కనబడాలి. ఆ పేరు కనబడిలా పెట్టుకున్నాను.
మానేశాను ఆ మాట విని. మానుకోవాలి. పేర్లు మార్చేసాను, దానికోసం 6 నెలలు దెబ్బలు తిన్నాను. ఏంటంటే చెప్పడం మనం ఎవరైనా వస్తే క్రైస్తవులు అండి అని చెప్తాను. మారిపోవాలి, మనిషి మారిపోవాలి. యేసు ప్రభు గారిని సిగ్గుపడడానికి. ఆయన ఎంత త్యాగమూర్తి, ఆయన ఎంత త్యాగమూర్తి. ప్రపంచంలో ఆయన లాంటి దేవుడు లేడు. అంత గొప్ప దేవుడు నమ్ముకొని సిగ్గు. మా కులం వాళ్ళు చూస్తారండి, మా వాళ్ళు ఎవరైనా చూస్తారు. నువ్వు సావవలసింది, ఆ రోజు నిన్ను బ్రతికించాడు. ఆ కులం వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఎవరైనా వచ్చారా? ఏంటండి నాకు అన్నారు. మా పెదనాన్నగారు కూతురు వచ్చి, నీకు బంగారం ఇస్తాను, ఇల్లు కట్టిస్తాను, నీ పిల్లల్ని చదివిస్తాను, మన కులం ఏంటి, మనమేంటి, నువ్వు అది మాని అన్నది. నేను చచ్చిపోవలసింది ఏంటి, చనిపోవలసింది, ఎవ్వరు నన్ను రక్షించలేదు. ఏంటి ఇలాగా వెళ్ళిపోయావు నువ్వు తక్కువ దాంట్లోకి, నువ్వు ఇలా మానేస్తావలేదు అన్నది. నేను మానంటే మాను, నా ప్రాణం పోయినా నేను మాను అన్నాను. వీళ్ళ నాన్నగారు ఎక్కడున్నారో పిలిచి ఆయనకు ఒక కర్ర ఇచ్చింది. నిజమని చెప్తున్నాను, దేవుడు చూస్తున్నాడు. ఏంటండి కర్ర ఇచ్చి కొట్టి తనివి తీరా కొట్టిన దాకా అక్కడే నిల్చుంది. మానేస్తావా అన్నది. నేను మాన్నాను. మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేసేయాలన్నారు. ఏ హాస్పిటల్ జాయిన్ చేసినా పర్వాలేదు, కానీ నేను మాత్రం మాన్నాను. ఆ మహాదేవుడు నాకు ఇచ్చిన ధైర్యం ఈరోజు వరకు దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా 6 నెలలు నన్ను హింసించారు. ఆఖరికి వాళ్ళే వెళ్ళిపోయారు. నా దేవుడు నన్ను వదలలేదు, నా దేవుడు నన్ను వదిలిపెట్టలేదు, నేను ఆయన్ని వదిలిపెట్టలేదు. ఎప్పటికీ వదలనండి నేను. నిజం చెప్పడం మాన్నం, దేవునికి మహిమ కలుగునుగాక. సువార్త మాన్నం. కాబట్టి ఈ స్త్రీని ఏం చెప్తుంది, ఆ స్త్రీ పాపాన్ని వదిలిపెట్టి ఊర్లోకి పరిగెత్తి సువార్త చేసింది. మన పాపాల కోసం పశ్చాత్తాపం పడి వదిలిపెట్టి ఏంటండి క్రీస్తుని వెంబడించినటువంటి వాళ్ళు ఎలాగుంటారు. సువార్త. ఆ పరమ తండ్రి మన కొరకు సిలువలోకి వచ్చారు. ఎక్కడా సిగ్గుపడినండి. ఈ దినం వరకు నేను చేసి చెప్తాను, నేను మానేశానని చెప్తాను. ఎందుకు అలాంటి వాళ్ళు ఉంటే మారుతారు. ఈ విషయాలు గమనించుకోవాలి. సువార్త ఏంటంటే అడుగుతారు. 10 మినాలు తీసుకొచ్చి ఏం చేశాడు, 10 పట్టణాలకు అధికారివి నీవు. ఏంటండి 3, 2 ఆయన చెప్తున్నారు. నిన్ను అడిగేటప్పుడు నీ దగ్గర ఏముందని తెస్తావు. అబ్బో మేము బయటికి వెళ్ళమండి. అవును, మేము బయటికి వెళ్ళమండి. ఏంటండి తిండి లేకపోతే తలుపులు వేసుకొని మంచినీళ్ళు తాగి ఇంట్లోనే ఉండేవారు. బయటికి వెళ్ళే పద్ధతులు లేవు మాకు హిందువులు ఉన్నప్పుడు. ఎప్పుడైతే దేవుడు నమ్ముకున్నానో సువార్త కోసం ఈ నాన్నగారు ఇలా వెళ్ళిపోగానే నేను అలాగే వెళ్ళిపోయేదాన్ని. నేను దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు బయటికి వెళ్ళకూడదని మా అన్నయ్య చెప్తే నేను బయటికి వెళ్తానని చెప్పాను. ఏంటండి బయటికి వెళ్తాను, నేను ఇతరులకు సువార్త చెప్పాలి, నేను చేస్తానన్నాను. చాలాసేపు ఎర్రగా చూశాను. నాకు నన్నేం కొట్టలేదేమనలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను తప్పు చేయలేదు, దేవుని కొరకు చెప్పడానికి వెళ్తున్నాను. ఏంటండి అందరూ కూడా దేవుని వాక్యం ఉంది. ఏంటండి నేల మంటితో తీసి నరుడిని ఏంటండి ఆయన నేల మంటితో తీసి ఆయన జీవాత్మ ఓదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అందరూ ప్రపంచం అందరిలో కూడా ఆయన ఊపిరి ఉందా లేదా? ఏంటండి 3 రోజులు స్నానం చేయడం మానేయండి, ఏమొస్తుంది? ఇంత దలసరణ వస్తుంది, నలుగుపిండిలాగా. ఏముంది? మట్టి. ఆయన మట్టితో నిన్ను నన్ను చేశాడు. ఏ కులం అవని ఏ మతం అవని తప్పకుండా వస్తుంది మట్టి. నువ్వు మట్టివి, నేను మట్టిని. జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇతరుల్ని నేను దూషించాను కాబట్టి నేను చెప్తున్నాను, దూషించకూడదు. చాలా కోప్పడిపోయేదాన్ని. వాళ్ళు గాలి తగిలితే చాలా నాకు ఇష్టం ఉండేది కాదు. అటువంటి భయంకరమైన వ్యక్తిని నన్ను మార్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి సువార్త సమరయ శ్రీ ఆమె కోసం అక్కడ 12 గంటలప్పుడు అక్కడ వచ్చి కూర్చొని ఆమెకు చెప్తున్నాను, నేను ఇచ్చే నీళ్లు త్రాగితే నీకు దాహమే ఉండదని ఇలాగ బోధించి ఆమె ఆఖరికి ఏం చేసింది? ఆయన చెప్తున్నారు, నీకు 5 భర్తలు ఉన్నారు అనుభవసరికి ఆవిడ ఆశ్చర్యపోయింది. అప్పుడు చెప్తుంది, నేను క్రీస్తు కాడా. కొంచెం దూరం అయితే వెళ్ళలేరు చర్చికి. ఏంటండి ఒకవేళ జ్వరం వస్తే వెళ్ళలేరు, జ్వరం వచ్చినా వెళ్ళిపోయేదాన్ని. ఏంటండి దూరం అయినా నడిచి వెళ్ళేదాన్ని.
ఎంత దూరం మేము ఉన్న దగ్గర చాలా చర్చిలు ఉన్నాయి రేస్వానిపాలెం, కానీ నేను వెళ్ళే చర్చికి మాత్రం ఎప్పుడు వదలలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో స్థలంలోకి నేను వెళ్ళలేదు. అక్కడ పరిస్థితులు బాగోలేక నేను ఇంట్లో ఉండిపోయి ప్రార్థన చేశాను. దేవుడి సంఘాన్ని పెట్టమని పేరు చూపించి నేను సంఘాన్ని స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ పాపమే. నీవు చేస్తుంది తప్పు, నేను చేస్తుంది తప్పు. సరైన మార్గంలోకి రావడం, సువార్త చెప్పడం ఏంటండి? దేవుడు చెప్తున్నాడు, నా రాజ్యాన్ని నీతిని వెతకండి. మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకండి. ఉద్యోగాలు చేసుకోవాలి, పనులు చేసుకోవాలి, ఇతరులకు సువార్త చెప్పొచ్చు. అది నీకు ఇచ్చిన భాగ్యం, ధన్యత, ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును కాక. నీకేమీ లేదో ఏచండి, మీకేమీ లేదో అవన్నీ నేను ఇస్తానని ఆ మాటలు అందరికీ రాశారా, ఒకరికి రాశారా? మరి సువార్త చెప్తున్నారా? ఎంతమంది చెప్తున్నారు? ఈ విషయాలు గమనించండి. అందరికీ చెప్పిన మాటలు ఇవి. ఎవరు నా శరీరాన్ని, నా రక్తాన్ని తిని త్రాగుతున్నారో నా మరణాన్ని ప్రచురించాలి. కానీ దేవుడు గొప్పోడు. సిగ్గుపడకుండా నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా, ఇశ్రాయేలు యూదులు అందరూ చూస్తుండగా, సైన్యం అంతా చూస్తుండగా ఇష్టం వచ్చినట్టు హింసిస్తున్నారు. ఎవరి కోసం? మన కోసం. మరి నీవేం చేస్తున్నావు? సువార్త చెప్తున్నావా? ఇతరులకి ఉద్యోగాలండి, డ్యూటీలండి, మా పిల్లల చదువులండి, అంతసేపు ఇయ్యే. ఆదివారం చర్చికి రావడానికి కూడా కొంతమందికి బాధ. ఇది పండగని చాలామంది ఇంటికి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళతో పాటు వీళ్ళు పండగ చేసుకుంటారు. శిక్ష మాత్రం తప్పదు, దేవుడి నుంచి విడిపించుకోలేరు. జాగ్రత్తగా మనం ప్రవర్తించాలి. బైబిల్ చదవాలి, ఆయన ఏం చెప్తున్నారో వినాలి. ఆయన మాట ప్రకారం బ్రతికితే ఏంటంటే ఆ రాజ్యం వస్తుంది. నిత్యము జీవిస్తున్న రాజ్యంలో నీవు ఉంటావు. సంతోషం, ఆనందం. ఏంటండి, ఎవరికి లేనటువంటి జీవితానికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన మన కొరకు మరణించాడు. నీ వంతుగా నువ్వు చేయవలసింది బాధ్యత. నువ్వేమీ చేయకుండా నాకు దేవుడు చేయలేదంటే అవ్వదంతే. ఏమీ చేయకుండా దేవుడు నాకు చేయలేదంటే అవ్వదు. అదంతే. కాబట్టి మరలా ఒకసారి మత్తయి సువార్త చూసుకుందాము. 4వ అధ్యాయం 17వ వచనం అందరూ చదువుదామండి. ముగించుకుందాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు నొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. శిష్యులకి చెప్పెను. సమరయ స్త్రీకి చెప్పింది. తర్వాత పాపాన్ని వదిలిపెట్టాడు విని. ఎవరు? జక్కయ్య. తర్వాత యేసు ప్రభువు వారు చెప్తున్నా, నా రక్తాన్ని, నా శరీరాన్ని తిన్నటువంటి వాళ్ళు ఏంటంటే మరణాన్ని ప్రచురించాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఇవన్నీ కూడా మన కోసం రాసి ఉంచారు కాబట్టి సిగ్గుపడక్కర్లేదండి. మీరు నీకు వందనాలు. ఉదయకాలం సండే స్కూల్లో మీరున్నారు, పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో, మంచి సాక్ష్యాల్లో మీరున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. జీవాధిపతి, మీరు చేసిన ప్రతి కార్యం కొరకు, ప్రతి మేలు కొరకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీకు వందనాలు. వారు తీసుకొచ్చిన దశమ భాగాలు, కానుకలు బట్టి మీకు వందనాలు నాయన. వారిని దీవించి ఆశీర్వదించండి దేవా. నీ పని కొరకై వాడబడ్డానికి కృప దయచేయండి దేవా. దీవించండి నాయన. నీకు వందనాలు. క్షేమంగా వెళ్ళడానికి కృప దయచేయండి నాయన. అద్భుతాలు వారి జీవితాల్లో జరిగించండి మీ నాయన. ప్రతి ఒక్కరూ సువార్త చెప్పడానికి కృప దయచేయండి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశల్లో